ఆ ముత్తైదువు నీ నుదుటిన కుంకుమ నువ్విచ్చే డబ్బు కాసపడి పెట్టలేదు. అందువల్ల తనకొచ్చే లాభమేం లేదు. నువ్వేం ఆలోచించకు. చాలామంది ఆమె నోట అమ్మవారే పలికిస్తుందని చెప్పారు. వాళ్ల నమ్మకమే నిజమన్నట్టు నీ భర్త రూపం నీ కళ్ళకు కనిపించిందిగా. మీ ఆయన బతికే ఉన్నాడన్న ఆశ నీలో కలుగుతుంది కదా. ఆ ఆశ నిజమవుతుందని బలంగా నమ్ము శారదా. అన్నీ బలంగానే ఉన్నాయి గాని ఆ అమ్మవారిని నిన్నటి నుంచి మనసు నిండా దండం పెట్టుకుంటూనే ఉన్నాను. ఆ కార్ అడ్రస్ త్వరగా దొరికితే బావుణ్ణక్క. నా మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. నాలో నాకు జరుగుతున్న సంఘర్షణకి తెరపడుతుంది. ఇదిగో మాటల్లోనే మెసేజ్ వచ్చింది. ఆ కార్ అడ్రస్ దొరికింది. వెళ్దాం పద, తొందరగా పద. మీరిద్దరూ నాకు దీపావళి విషయం చెప్పినప్పుడే ఏదో ప్లాన్ చేశారని అనుమానం వచ్చింది. కానీ ఇలా ఇల్లు తగులుపెట్టే ప్లాన్ వేస్తారని నేను అస్సలు ఊహించలేదు. అమ్మా జ్యోతమ్మా, ఇలా కళ్ళల్లో కారం కొట్టి చెట్టు కట్టేసి రక్తం వచ్చేలా కొట్టాలని. నేను తప్పు చేశానని నిరూపించి నన్ను స్టేషన్ మెట్లెక్కేలా చేయటం మీ ఎవ్వరి వల్ల కాదు. నీకు అసలు బుద్ధుందా శ్రావ్య? చేతనైతే ఎదుటి మనిషి మీద గెలిచి చూపించు, అంతేగాని ఈర్ష్యతో వాళ్ళ లైఫ్ ని నాశనం చేసేంతగా దిగజారకూడదు. ఎక్కడ పందెం మొదలైందో నీకు తెలుసు. ఎందుకు పంతం పట్టానో నీకు తెలుసు. నా మీద గెలిచాక జ్యోతి దాని కాళ్ళు పట్టుకోమందని కూడా నీకు తెలుసు. అయినా నన్నే తప్పు పడతావా రాజీవ్ నువ్వు? ఖచ్చితంగా నీదే తప్పు శ్రావ్య. ఆత్మాభిమానం ఉండొచ్చు కానీ అహం ఉండకూడదు. గెలవాలన్న ఆశ ఉండొచ్చు కానీ నేను మాత్రమే గెలవాలన్న పొగరుండకూడదు. పూర్తయిన పంతాన్ని నీ పంతంతో మళ్ళీ మొదలు పెట్టావు. అది కరెక్ట్ కాదు. నువ్వేనైనా చెప్పు రాజీవ్. ఓటమిని నేను తట్టుకోలేను. ఎవరైనా నా మీద పై చేయి సాధిస్తే నేను సహించలేను. అందుకని వాళ్ళ ఇంటిని తగలబెట్టేస్తావా? జ్యోతి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తావా? అదే జరిగితే వాళ్ళెంత సఫర్ అయ్యేవాళ్ళో నీకు తెలుసా? కేవలం తన నీ మీద ఎగ్జామ్లో గెలిచిందని ఇంత నీచంగా ఆలోచిస్తావా? అది నా అహం చల్లార్చుకోవడానికి జస్ట్ టిట్ ఫర్ టాట్ అంతే. ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే విషయాన్ని జస్ట్ టిట్ ఫర్ టాట్ అని అంత తేలిగ్గా కొట్టిపారేస్తావా? ఒక లైఫ్ అంటే నీకు అంత ఆటగా ఉందా శ్రావ్య? ఆ మ్యాటర్ నువ్వెందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నావు రాజీవ్? ఇల్లు కాలినంత మాత్రాన రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? బస్తీ లీడర్స్ వచ్చి కాంపెన్సేషన్ కింద ఎంతో కొంత డబ్బిస్తారు. మళ్ళీ ఒక గుడిసె వేసుకుంటారు. దానివల్ల జీవితాంతం నా జోలికి రాకూడదనే భయం ఆ జ్యోతికి ఉంటుంది. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించుకో. ఆఫ్టర్ ఆల్ బ్లడీ చీప్ పీపుల్. శ్రావ్య, మనీ కంటే మనసు చాలా ముఖ్యం. స్థాయి హోదా డబ్బును బట్టి ఉండదు, పాటించే విలువల్ని బట్టి ఉంటాయి. అదే లేనప్పుడు ఎంత ఆస్తున్నా ఎంత పలుకుబడున్నా వృధానే. దానికోసం నాకింత క్లాస్ పీకడం అవసరమా రాజీవ్? క్లాస్ కాదు శ్రావ్య, పద్ధతి మార్చుకో అని చెప్తున్నాను. డబ్బుందన్న పొగరుతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించద్దని హెచ్చరిస్తున్నాను. అంటే నాకు వార్నింగ్ ఇస్తున్నావా? ఒక ఫ్రెండ్గా నీకు మంచిగా ఉండమని చెప్తున్నాను. వదిలే రాజీవ్, ఇప్పుడేం కాలేదు కదా. ఒకవేళ అయ్యుంటే, ఆ జనానికి నువ్వు దొరికుంటే అప్పుడేంటి పరిస్థితి? నాకేమైనా అయితే మా డాడ్ ఆ జ్యోతిని కాదు టోటల్ బస్తీని తగలబెట్టేసేవాడు.
మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి శ్రావ్య, నువ్వు మారవా? ఓకే రాజీవ్, ఓకే. నువ్వు సీరియస్ కావద్దు. నువ్వు కూల్ అవ్వాలంటే నేనేం చేయాలి చెప్పు? మళ్ళీ జ్యోతి కాళ్ళు పట్టుకో, లేదంటే సారీ చెప్పేలాంటివి చెప్పకు. కథ మళ్ళీ మొదటికొస్తుంది. అదే వద్దు, కానీ ఇంకెప్పుడు జ్యోతి మీద ఇలాంటి పిచ్చి పనులు చేయనని నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్. నీకోసం ఇంకేమీ చేయను, సరేనా? ప్రామిస్ చేశాను కదా, కోపం వదిలేసే రాజీవ్. సరే పద, లంచ్కి వెళ్దాం. రా. అన్నా, వామ్మో, మీ అక్కను అర్థం చేసుకోవడం, భరించడం చాలా కష్టం. నీకిప్పుడు తెలిసిందిగా, కాస్త అప్డేట్ అవ్వు. ఇదే ఇల్లు శారదా. ఇది శాంభవి గారి ఇల్లక్క. సంభవి అంటే ఆ రోజు గుళ్ళో మనల్ని కాపాడినావిడా? అవునక్క, ఆవిడే. ఇంతకు ముందు కూడా ఒకసారి రౌడీలు వెంట పడితే శాంభవి గారి కారులోనే దాక్కుని ఈ ఇంటికొచ్చాను. మరి ఆ కార్ ఇంటి అడ్రస్ ఈ ఇల్లెందుకు చూపిస్తుంది? లోపలికి వెళ్తే అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి కదా. అయినా ఆ కారు ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తానుండు.